హాయ్ వ్యూవర్స్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ప్రమోట్ చేయడం జరుగుతుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ, గృహప్రవేశానికి రెడీగా ఉన్న ప్రాపర్టీ అన్నమాట. G+1 ఒక షటర్తో అయితే ఉంటుంది. మంచి లొకేషన్లో అయితే ఉంటుంది. పిల్లర్స్తో కట్టిన హౌస్, మీకు రివర్ శాండ్ అయితే యూస్ చేయడం జరిగింది. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్. ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది G+1 హౌస్ అండి. ఇది లొకేషన్ వచ్చేసరికి మనకి హయాత్ నగర్లోని కుంట్లూరు అనే ఏరియాలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది. వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అనమాట. ఫేజింగ్లో 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. 122 గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది. సైజ్ విషయానికి వస్తే, అంటే మనకి ప్లాట్ డైమెన్షన్ విషయానికి వస్తే 22.5/50 అయితే ఉంటుంది అనమాట. 22.5 అనేది వెస్ట్ ఫేజింగ్ రోడ్ సైడ్ అయితే ఉంటుంది. 50 విత్ కిందకి వస్తుంది. చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంది. చిన్న కార్లు అయితే మనకి ఈజీగా 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2000 ఎస్ఎఫ్టీ అండి. అలాగే ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,10,00,000 చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ హౌస్ యొక్క లొకేషను, అలాగే గూగుల్ పిన్ లొకేషను, దాంతో పాటుగా ఓనర్ నెంబర్, ఈ రెండు నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా మీరు ఓనర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే హౌస్ని డైరెక్ట్గా వెళ్ళి చూడడానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసియస్ పార్కింగ్తో పాటు ఒక పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 1 BHK పోర్షను. మనం ఎంటర్ అవ్వగానే హాల్ అయితే ఉంటుంది. ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఉంది. అలాగే పూజా రూమ్ కూడా ఉందన్నమాట. పూజా స్పేస్ అయితే ఇచ్చారు. ఇది కిచెన్ ఏరియా, యూ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. మనం చూస్తుంది వచ్చేసరికి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్కి వచ్చేసరికి మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు. విండోస్ వచ్చేసరికి పీవీసీ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. 122 గజాల్లో కట్టిన హౌస్, G+1 వెస్ట్ ఫేస్ అనమాట. 2000 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి 1,10,00,000 చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఏరియాకి అవైలబుల్ ఉందన్నమాట. అవుట్ సైడ్ వచ్చేసరికి మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్స్ పక్కన ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చెప్పితే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మీరు ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే మీ యొక్క ప్రాపర్టీని మా ద్వారా సేల్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చెప్పితే లైక్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫాల్ సీలింగ్ అయితే ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసరికి ఈస్ట్ ఫేజింగ్తో ఉంటుంది. ఎంట్రన్స్ ఈస్ట్ ఫేజ్ ఇచ్చారు. ఈ పోర్షన్ వచ్చేసరికి 2 BHK పోర్షన్ అనమాట. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి పూజా రూమ్ అయితే ఉంటుంది. మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి హాల్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ చూసుకుంటే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే 2 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. దీని యొక్క లొకేషన్ ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్. హయాత్ నగర్లోని కుంట్లూరు అనే ఏరియాలో ఉంటుందన్నమాట, హైదరాబాద్లో. దీని యొక్క గూగుల్ పిన్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మీరు మీరున్న ఏరియా నుంచి డిస్టెన్సెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది పూజా స్పేస్. దాని పక్కన వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వాష్ ఏరియా, ఇది కిచెన్ యూటిలిటీస్ వాష్ ఏరియా అనమాట.
ఇది ఫస్ట్ బెడ్రూము, ఫస్ట్ ఫ్లోర్లో. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, అలాగే ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్. సెకండ్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు, అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్కి వచ్చేసి చూడొచ్చు మీరు, అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు అవుట్ సైడ్ వాష్ ఏరియా, బాల్కనీ కమ్ అవుట్ సైడ్ వాష్ ఏరియా. ఇది ఫ్రెండ్స్ హౌస్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్. ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.